కోతుల నుండి విద్యార్థులను టీచర్లను కాపాడాలని సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానందన పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కల్లూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదనకు గురయ్యారు. కళాశాలలో 640 మంది బాలికలు ఉన్నారని గత 3 సంవత్సరాల నుంచి పిల్లలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతులు కళాశాల నుంచి వెళ్లిపోవట్లేదని, దానికి కొండముచ్చు లాంటి వేషంతో కోతులు అల్లించడం జరిగిందని, బాంబులు పేల్చమని ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతులు వెళ్లిపోవట్లేదని అన్నారు. ప్రతిరోజు విద్యార్థులను టీచర్లను కోతులు గాయపరచడం జరుగుతోందని ఆవేదన వ్యక్తపరిచారు. దీనికి ఏకైక మార్గం హాస్టల్ చుట్టూ ప్రహరీ గోడకు సోలార్ ఫెన్సింగ్ వేసి కోతుల నుండి విద్యార్థులను టీచర్లను రక్షించాలని పేరెంట్స్ కమిటీ తల్లిదండ్రులు కోరుతున్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు వాష్రూమ్స్ సమస్య ఎక్కువ ఉందండి. ప్రభుత్వం స్పందించి ఆ వాష్రూమ్స్ త్వరగా కట్టియాలని కోరుకుంటున్నాం. మనం చేస్తా ఉన్నాం. పేరెంట్స్ కమిటీ తరఫున గత 3 సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సమస్యలు ఏంటంటే ప్రధానంగా కల్లూరు హాస్టల్లో కోతులు బెడద ఎక్కువగా ఉంది. అంత మాత్రమే కాదు, బాత్రూముల విషయమై కూడా మాకు పెద్ద సమస్యగా ఉంది. అయితే ఈ కోతుల సమస్య వల్ల ప్రతిదినము పిల్లలు ఎవరో కట్ట కోతుల వల్ల గాయపడుతూ ఉన్నారు. పిల్లలే కాదు, ఉపాధ్యాయులు కానీ ఇక్కడ చేసే వర్కర్లు కానీ అందరూ కూడా కోతుల వల్ల ఎంతో సఫర్ అవుతూ ఉన్నాం. అయితే గత 3 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు అందరం కలిసి ఈ కోతుల సమస్య కొరకు చాలా ప్రయత్నాలు మేము చేయడం జరిగింది. బాంబులు పేల్చాం, తర్వాత ఈ యొక్క మాస్కులు అంటే కొండముచ్చు మాస్కులు వేసుకొని కూడా తిరగడం జరిగింది. అయినను ఈ సమస్యలకే పరిష్కారం కూడా ఎంత మాత్రం కూడా మాకు కనపడినట్టు అనిపించలా. అయితే గత సంవత్సరము పేరెంట్స్ అందరం కలిసి, తల్లిదండ్రులు అందరం కలిసి ఈ సమస్యకు ఏకైక మార్గము హాస్టల్ చుట్టూ